వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాయ్స్ హై స్కూల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఓటు వేయటం మన బాధ్యత, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం నుండి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునే విధంగా అభివృద్ధితో పాటు సంక్షేమంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతున్నాం. అది బలపరచాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. శాసన మండలిలో మీ సమస్యలపై మాట్లాడే బలమైన అభ్యర్థి మీకు అవసరమని, విద్యార్థులకు ఉద్యోగాలు, రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలన్న తపనతో ముఖ్యమంత్రి విజన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్షేత్రస్థాయిలో నాయకత్వం ఇవన్నీ కలిసికట్టుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమాలకి మీ ఆశీర్వాదంతో పాటు భాగస్వాములు అవ్వాలని కోరారు. రండి వెళ్ళిపోండి అన్న సైడ్ బాబు వెనక్కుండరా, ఇద్దరు వెనక్కుండు ఎక్కడి నుంచి పట్టుకోండి. అదే సార్ నమస్తే సార్. రెండు మాట్లాడతాను అంటే ఊరికే ఆడుతున్నాడు ఫోటో కంగారు. శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలు కృష్ణా గుంటూరు జిల్లాలో కూటమి తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన సందర్భంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం గత 9 నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఒక చక్కటి అభివృద్ధి, సంక్షేమం ప్రణాళికతోటి మేము ఆలోచించుకునే విధంగా ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక తపనతోటి అనేక కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. అది బలపరచాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓట్ల సందర్భంగా ప్రత్యేకంగా శాసన మండలికి మీరు ఎవరినైతే ఎంపిక చేస్తున్నారో ఆ సభలో మీ సమస్యలపైన, అనేక ప్రజా అంశాలపైన మాట్లాడగలిగే సమర్థవంతమైన నాయకుడు ఎంతో అవసరం. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక తపన, భవిష్యత్తులో విద్యార్థులకి కావలసినంత ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో మనం పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఒక తపన, ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్షేత్రస్థాయిలో నాయకత్వం, ఇవన్నీ కలిపి మేము కలిసికట్టుగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మూడు కూడా సమైక్యంగా ప్రజలకి ఇంకా మెరుగైన అవకాశాలు, మెరుగైన సేవలు అందించడానికి మాకు ఒక మంచి అవకాశం. దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఓటు హక్కును దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని, ఇప్పటికే చక్కటి సంఖ్యలో పోలింగ్ జరుగుతుంది. ఇంకా సాయంత్రం 4 గంటల వరకు టైం ఉంది కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నేను కోరేది దయచేసి మీరు అందరూ కూడా వచ్చి మీ ఓటుని వినియోగించుకోండి. గుంటూరులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజ్జనగుండ్ల ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీలో ఆలపాటి రాజా కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్ జరుగుతుందని అన్నారు.
వాన్ని బలపరిచే విధంగా ఈరోజు నేను వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని చెప్తే ఇది ప్రభుత్వ ప్రతినిధిగా ఈ రోజున ఏ అంశాలైనా సరే ఈ రోజున ప్రజలకి ఉన్న సమస్యలను తీర్చడానికి నేను ముందుంటాను, మీలో ఒకటిగా ఉంటాను. ఇలాంటి అవకాశం కల్పించినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ గెలవటం అనేది తథ్యం. ఎంత మెజార్టీని సాధించాలనేది ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ రోజున ప్రతి ఓటు ద్వారా ఈ యొక్క ప్రగతికి మద్దతు పలకాల్సిన అవసరం, ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనవి చేసుకుంటూ ఈ రోజున ప్రతి ఒక్క ఓటర్కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. పట్టణంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పరిశీలించారు. ఐతానగర్, చెంచుపేట తదితర ప్రాంతాలలోని పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఎన్నికలు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. స్వల్ప వివాదం నేపథ్యంలో తెనాలిలో వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. మారిస్పేట పరిధిలో వైకుంఠపురం ఎదురు ప్రాంతంలో నివసించే దేవరకొండ నాగరాజు అనే వ్యక్తిపై చేపల శ్రీను అనే వ్యక్తి కొబ్బరి బొండాల కత్తితో దాడికి దిగటం తీవ్ర కలకలం రేకెత్తించింది. ఒక స్థలానికి సంబంధించిన వివాదంలో నాగరాజుపై చేపల శ్రీను కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారిస్తున్నారు. మా ఇంటి ఎదురు వ్యక్తి మా మీద ఎప్పటి నుండో ఖర్చు పెట్టుకొని కావాలని కత్తి తీసుకొని వచ్చి నరికేశాడు. ఇందాక గొడవ ఏమీ లేదు, కావాలని గొడవ పెట్టుకొని వచ్చి కత్తి తీసుకొని నరికాడు. మారిస్పేట శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు శివరాత్రి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. చండీ హోమం మరియు శ్రీ బాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర శాంతి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణము ఇద్దరు దంపతులచే అంగరంగ వైభవం జరుగుతుంది. అట్లాగే 12 గంటలకు స్వామివారి లింగోత్పత్తి దర్శనం ఏర్పాటు చేయడమైంది. చక్కగా భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. రావూరి వెంకట పార్వతీశ్వరరావు, శైలజ దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాల సమయం నందు పంచామృతములు స్వామివారి అభిషేకములు కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్, ఆలయ అర్చకులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
మహాశివరాత్రి పర్వదిన స్వామివారి విశేష స్వామి మహా కళ్యాణం జరుగుతుంది. చక్కగా స్వామివారు విశేషంగా వేల మంది భక్తులు వచ్చేసి ఉన్నారు. స్వామివారి నిత్య కళ్యాణం మొదలైంది. శ్రీ దుర్గా పార్వతీశ రామశివ అలంకరణ అభిషేకాలు జరుగును. అట్లానే అలంకరణ చాలా విశేషంగా అలంకరణ జరిగింది. 8:30కి కళ్యాణం మొదలైంది స్వామి. అట్లానే ఇట్లు 11:30 దాకా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అనంతరం తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి లింగోద్భవ కాలంలో చాలా విశేషంగా పలరసాలు విశేష రసాలతో విశేష కార్యక్రమాలు అభిషేకాలు జరుగుతాయి. కావున భక్తులందరూ చక్కగా వచ్చి విశేష స్వామివారి దర్శనం తీసుకొని స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి కృపకి ప్రార్థన. అలానే 27 స్వామివారి 5:30కి సాయంకాలం పూట ఊరేగింపు జరుగును రథోత్సవం. అలానే 28 స్వామివారి మధ్యాహ్నం 12 గంటలకి అన్నదానం జరుగును. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు 70% నమోదైన ఓటింగ్. తెనాలిలో ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.